మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాబ్లెట్లు వేసుకుంటున్న కౌశికి ఇక నొప్పులు రావడం మొదలవుతుంది. ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇక అమ్మ అని కేకలు పెడుతూ ఉంటుంది. ఆ అరుపులు వైజయంతి వింటారు. కానీ ఇద్దరు కూడా డోర్ ఓపెన్ చేసి కింద పడిపోయిన కేకలు పెడుతున్న కౌశికిని చూస్తూ ఉంటారు. అమ్మే, కౌశికి నొప్పులు వస్తున్నాయమ్మే, పదమ్మే అని వైజయంతి చెప్తూ ఉంటే, ఆగండత్తయ్య, ఇప్పుడు కౌశికి వదిన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే ఈ ఇంటికి వారసుడు వస్తాడన్న భయం ఉండదు కదా. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అన్ని పిట్టల్ని ఒకేసారి దెబ్బ కొట్టాలి. నువ్వు చెప్పింది నిజమే అమ్మే అని వైజయంతి కూడా చెప్తుంది. ఇక కౌశికి నొప్పులతో కుప్పకూలిపోయి బాధపడుతున్నా కూడా అది పట్టించుకోకుండా, కనికరం లేకుండా వైజయంతి నిషి డోర్ని క్లోజ్ చేసేసుకొని డోర్ లాక్ చేసి మరీ బయటకు వెళ్ళిపోతారు. ఏమీ తెలియని వాళ్ళ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి జగదాత్రి వస్తుంది. నిషి, వదిన ఏమైనా చూసావా అని అడుగుతూ ఉంటుంది. వదిన ఇందాకే హాస్పిటల్కి వెళ్ళిపోయింది కదా అనేసి ఇక అబద్ధం చెప్తూ ఉంటుంది. ఏంటి, వదిన హాస్పిటల్కి వెళ్ళిపోయిందా? నన్ను రమ్మని చెప్పి వదిన ఒక్కటే వెళ్ళిపోవడం ఏంటి? ఏమీ అర్థం కావటం లేదే. కేదార్, పద వెళ్దాం అని దాత్రి కేదార్ ఇద్దరు కూడా ఇక కౌశికి కోసం కారులో బయలుదేరి గేట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడే కీర్తి పాప ఇక వెనక పరిగెడుతూ వస్తూ ఉండటం కారు అద్దంలో నుంచి దాత్రి చూసి, కేదార్ ఒకసారి కారు ఆపు అని దాత్రి అంటుంది. ఇక కేదార్ కారు ఆపేస్తాడు. కారు దిగిన దాత్రి, ఏమైంది కీర్తి అని అడుగుతూ ఉంటే, అమ్మ గదిలో పడిపోయిందని కీర్తి సైకిల్తో చెప్తుంది. అవునా అని దాత్రి కేదార్ ముగ్గురు కూడా ఇక పరుగులు పెడుతూ కౌశిక్ కోసం వస్తూ ఉంటారు. ఇక నిషి వాళ్ళకి ఈ విషయం తెలియక, అత్తయ్య, ఇన్ని రోజులకి మనం అనుకున్నది అనుకున్నట్లుగా ప్లాన్ని అమలు చేస్తున్నాం అని చాలా సంతోషపడుతూ ఉంటుంది.